వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. మరి ఇక్కడ బీఆర్ఎస్ తరపు నుంచి గువ్వల బాలరాజు కూడా బీజేపీలోకి చేరడం జరిగింది. మరి 50,000 ఓట్ల మెజారిటీ తోటి కూడా చిక్కుడు వంశీకృష్ణ ఇక్కడ గెలవడం అయితే జరిగింది. మరి కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది, గువ్వల బాలరాజు మరి బీజేపీలో చేరిన తర్వాత ఇక్కడ బీజేపీ ఏమైనా బలపడిందా అనే అంశాలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మేడం. ఏం పేరే? నా పేరు శ్రీరాములు. మాది బిజినపల్లి మండల్ మంగనూరు విలేజ్. ఇప్పుడు గువ్వల బాలరాజు పార్టీ మారడాన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? గువ్వల బాలరాజు పార్టీ మారడాన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? గువ్వల బాలరాజు ఇంతకుముందు బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ హిందూ ధర్మము ఇది అంత కాదని మాట్లాడి ఈరోజు అదే మోడీని తిట్టిన ఆయన ఈరోజు అదే పార్టీలోకి పోయిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే అయినప్పుడు కేసీఆర్ దేవుడు అన్నాడు. దాంట్లోకి పోయినాక కేసీఆర్ నన్ను మోసం చేసిండు అంటున్నాడు. ఏ విధంగా మోసం చేసిండు? 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి నిన్ను మంచిగా చూసుకున్న కేసీఆర్ను దేవుడు అన్నావు, ఇప్పుడేమో దయ్యం అంటున్నావు. అంటే పార్టీ మారినప్పుడే మనుషులు మారుతారా? పార్టీ మారినప్పుడే మనుషుల గుణాలు మారుతావే. కేసీఆర్ చేసిన పథకాలు కేసీఆర్ చేసినవి అన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతులు అరిగోస పడుతుర్రు. అరిగోసలు పడి కరెంటు సరిగా లేదు, రైతు బంధు కరెక్ట్ లేదు, రైతు బంధు ఇవనే లేదు. 3 సార్లు రైతు బంధు, ఒకసారి రైతు బంధు వేసిండు, 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పటికీ 2 సార్లు పింఛన్ ఎగ్గొట్టిండు. 2,000 పింఛన్ ఈ నెల తీసుకుంటే 2,000, మళ్ళీ నెల తీసుకుంటే 4,000 అన్నాడు. 4,000 లేవు. కేసీఆర్ ఇచ్చిన 2,000కే 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇప్పటికే తులం బంగారు దిక్కే లేదు. ఆ కళ్యాణ లక్ష్మిలు ఇస్తనే లేడు. ఏం కరెక్ట్ చేసిండు? ఎట్లా ఉంది ఇక్కడ? బాలరాజు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి పార్టీ మారిండు. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ? పార్టీ మారినా బాలరాజు సార్ ఒక్కరే పోయారు పార్టీ నుంచి. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎక్కడా కదలలేదు. ఎలా ఉంది అలానే ఉంది. టీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్. సార్ అయితే 10 సంవత్సరాలు పనిచేశాడు. సార్ ఒక్కరే పోయాడు. బాలరాజు సార్ ఒక్కరే పోయారు. ఉన్న పార్టీలో ఎంతమంది కార్యకర్తలు కానీ, దివ్యాంగులు కానీ, మహిళా మండలులు కానీ, మన అచ్చంపేట నుంచి ఏ పల్లెల నుంచి కూడా కదలలేదు ఎవరు కూడా. వేరే పార్టీలో టీఆర్ఎస్లోనే ఉన్నారు. ఈ రోజు వరకు టీఆర్ఎస్లోనే ఉంటాము, టీఆర్ఎస్ ఇది చేస్తాము. ఉద్యమకారులం అంతా. కేసీఆర్ ఎంబడి పనిచేసిన వాళ్ళం అందరం. సో ఇప్పుడు ఆయన బీజేపీకి వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ జరుగుతుందా? మరి బీజేపీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రూలింగ్లో బీజేపీ పార్టీ లేదు కదా. సార్ సమస్యలు ఏమున్నాయో సార్ వెళ్ళిపోయారు. సార్కు మాకు అలా ఏమి ఇబ్బంది ఏం లేదు. సార్ పోయినరని టీఆర్ఎస్ వాళ్ళు ఏం బాధపడలేదు. టీఆర్ఎస్ ఈరోజు కూడా ఘనంగా ఎమ్మెల్యే కదా పోయింది. ఎమ్మెల్యే పోయారు కానీ సార్ బాధ్యతలు ఏమున్నాయో సార్ గురించి మనకు అంత ఎవరు పట్టించుకోలేదు. సార్ పోయినని సార్ ఎంబడైతే 100 మంది అయితే ఏం పోలేదు కదా. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన యూరియాకు చెప్పులు కావాలి పెట్టాల్సి వస్తుంది. చెప్పులు 10 ఏళ్ళ కొలియా మేము వ్యవసాయం చేస్తే దాదాపు ఒక ఆటోనికి 3,000 రూపాయలు ఇస్తే 10 సంచులు ఇంటికాడ ఇచ్చిస్తుండే యూరియా. ఇలా 5 రోజులు పోయినా ఒక సంచి దొరుకుతలేదు మేడం. 5 ఎకరాలకు ఒక సంచి ఇస్తే ఏం చల్లుకోవాలి? చల్లుకోలేక మొత్తం ఉడిచి ఎండిపోయింది. యూరియా వస్తుంది కానీ కావాలనే రావట్లేదు అని ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరు ఆపుతారు మేడం? స్టేట్లో మీరే కదా. మీరు యూరియా వన్స్ ఎందుకు వస్తుంది మేడం? ఇప్పుడు సెంట్రల్కి వెళ్ళి వస్తలే అంటారు కదా. 10 ఏళ్ళు కూడా బీజేపీ ఉన్నది అవతల, మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఉంది. అప్పుడు లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు ఉంది? మీ చేతకంతనం వల్ల. ఇంతకుముందు మేము యూరియా వచ్చేలా నాటేపిస్తుంటే చేనులకు కూలి కలుస్తుంటే వచ్చి యూరియా సంవత్సరాలు ఆటో డ్రైవర్కి 3,000 రూపాయలు ఇస్తే మా ఇంటికాడ దించేటోడు. ఇలా 10 రోజులు తిరిగినా ఒక యూరియా బస్సు వస్తలేదు. నీకు ఎన్ని ఎకరాలు ఉందన్న? నేను ఈసారి కొత్త 3 ఎకరాలు చేసిన మేడం. వర్షను 3 ఎకరాలు చేస్తే 3 సంచులు కూడా దొరకలే. ఇప్పుడు నువ్వు కూడా లైన్లో నిలబడుతున్నావా యూరియా? మా నాయన నిలబెట్టిన వేరే వాళ్ళని పాస్బుక్ అడిగి ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకటే యూరియా సంచి అంటున్నారు. ఇప్పుడు అట్లా లైన్లో నిలబడ్డ వాళ్ళందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళని చెప్పేసి చెప్తున్నారంట కదా. బీఆర్ఎస్ కోసం వ్యవసాయం చేస్తలేం కదా మేము. మాకు కడుపు కోసం చేస్తున్నాం కదా మేడం. మేము కడుపు కోసం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే 500 నిలవడానికి 10 రోజులు నిలవడానికి మాకేం అవసరం మేడం? షెడ్యూల్స్ పెట్టుకుని నిజమైన వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి 5 రోజుల నుంచి నిలబడతాం. ఉదయం 5 గంటలకు లేచిపోతే సాయంత్రం 5 అవుతుంది మేడం. యూరియాకు ఒక బస్సా కోసం మళ్ళీ 10 ఎకరాలు ఉన్నా వేరే వాళ్ళ పాస్బుక్ అడిగి తీసుకున్నా కూడా వాళ్ళు రావాలి, వాళ్ళు సంతకం పెడితే ఒకటే సంచిస్తున్నారు. ఆ ఒక్క సంచి తీసుకుపోయి మేము ఏం చేయాలి? యూరియా వేయడమే పని చేసినాం. చేనులు ఇంతున్నాయి, పొట్టకు వచ్చినాయి. అవి లాస్ట్కి వస్తే ఒడిచేను ఒడ్లు కొనాల్సి వస్తుందని యూరియా ఇస్తలేరు. ఎక్కువ వ్యవసాయం అంతే, ఒడ్లు ఎక్కడ కొనాల్సి వస్తుందో అని చెప్పి యూరియా ఇస్తలేరు. అంతే తప్ప ఏం లేదు మేడం. ఇట్లా గువ్వల బాలరాజు పార్టీ మారడాన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఆయన స్వార్థానికి ఆయన మారిండు తప్పితే ఇక్కడ ప్రజల కోసము మన కార్యకర్తల కోసము మారలేదు. ఆయన స్వార్థానికి ఆయన మారిండు. ఆయన సొంత లాభానికి ఆయన పోయిండు. ఇక్కడ ఒక్క కార్యకర్త పోలే. ప్రతి ఒక్క కార్యకర్త కేసీఆరే మా నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ
మా కుటుంబం అని ఒక్క కార్యకర్త కూడా పోకుండా నిజమైన కార్యకర్తలు నికాసైన కార్యకర్తలు బీఆర్ఎస్లోనే ఉన్నారు. మేము మాకు ఏ నాయకుని పంపించినా మళ్ళీ గువ్వల బాలరాజు కాదు మేము గెలిపించుకొని చూయించుకుంటాం అని చెప్పి గట్టిగా చాటి చెప్పి కేటీఆర్ను పిలిపించిన ఘనత ఈ అచ్చంపేట కార్యకర్తలే. మేము ఎవరెంబడి ఎక్కడ పోలేదు, కార్యకర్తలం బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి కేటీఆర్ గారికి తెలంగాణ భవన్కు పోయి మీరు ఒక మాట ఏంటంటే ఇప్పుడు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవకపోయినా కానీ ఎమ్మెల్యేగా అయితే కొనసాగాలి. ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? చాలా బాగుంది. పార్టీకి వెళ్ళిపోయినాక ఎమ్మెల్యేగా ఎట్లా కొనసాగుతారు? మీరు అడిగిన క్వశ్చన్. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు లేరు కదా ఇక్కడ, ఎవరు చూసుకున్నారు కాన్సెన్స్? మర్రి జనార్దన్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిరు. పక్కా కాన్స్టెన్సీ నాగర్ కర్నూలు చాలా బ్రహ్మాండంగా మాకు గువ్వల బాలరాజు కంటే 100 రెట్లు ఎక్కువగా ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క నాయకుని కలుపుకొని పోతా ఉన్నాడు. ఇప్పుడు గువ్వల బాలరాజు పార్టీ మారిండు కదా, ఆయన ఈరోజు తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. దానికి తగ్గట్టుగా మేము ప్రత్యర్థిని రెడీ చేసుకుంటున్నాము. ఈరోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే యూరియా కొరత, అన్ని చూసినా సరే అన్ని అసౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా సరే రాష్ట్రం మొత్తం మళ్ళీ కేసీఆర్ బాబు కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. దాని తగ్గట్టుగా మా కేటీఆర్ సార్ ఈరోజు భారీ బహిరంగ సభ పెట్టి ఈరోజు చాలా మంది మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ రోడ్ జామ్ చేసి కొల్లాపూర్ నుంచి అలాగే నాగర్ నుంచి అచ్చంపేట నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతం వెహికల్తోన ఇక్కడ ఎవరు స్పాన్సర్ చేయలేదు, ఏం చేయలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత డబ్బులతోన రైతులు కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఖర్చు చేసుకొని వస్తున్నారు. ఎందుకంటే బాబు మళ్ళీ రావాలని. దాన్ని మేము మా నాయకుడు కేటీఆర్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దాని కొరకు ఆ సభను మేము ఈరోజు చెలో అచ్చంపేట జనసభను గర్జనను గట్టి చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. గువ్వల బాలరాజు పార్టీ మారిందని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? గువ్వల బాలరాజు గురించి చెప్పాలంటే ఇక్కడ 2 సార్లు గెలిపించారు. గువ్వల బాలరాజు గుణపర్తి అయినప్పుడు కూడా వలస పక్షి అయినప్పుడు కూడా 2 సార్లు గెలిపించి అచ్చంపేట ప్రజలు ఆయన మంచిగా పూల్లో పెట్టి పెంచుకున్నారు. ఆయనే మాట మర్చి అచ్చంపేట ప్రజలకు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఎందుకు కూడా ఆయనకే తెలుసు. మరి ఆయనకే వదిలేస్తున్నాం, విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినప్పుడు 2 సార్లు గెలిపిస్తారా? గెలిపలేదు. 2 సార్లు గెలిపించారు. అయినప్పుడు కూడా ఆయన కూడా ఉండాలి. మరి మనకు మేము చేయలేము. ఆయన బీజేపీలోకి వెళ్ళిన తర్వాత బీజేపీ ఏమైనా బలపడ్డదా మరి ఇక్కడ? ఇక్కడ బీజేపీ లేదు మేడం. బీజేపీ థర్డ్ పొజిషన్ ఉంటుంది ఇక్కడ. థర్డ్ పొజిషన్ ఉండదు అది. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఉందని అక్కడ పోయినట్టుంది. మీ పేరే చెప్పండి. మీ పేరేం పేరు? శివ. ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పరిపాలన చూసుకుంటే ఎగ్జాంపుల్ మనం అన్ని ఇప్పుడు రోడ్ల పైన చూస్తున్నాం అక్క. యూరియా కోసం లైన్ కట్టిన జనాలను చూస్తున్నాం. కాంగ్రెస్ పరిస్థితి అట్లుంది. 100% ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా ఉంది. లాస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మెజారిటీ వచ్చిందో బీఆర్ఎస్ కూడా అంత మెజారిటీ తోటి రాబోతుంది అక్క. కంపల్సరీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎట్లా 10 సంవత్సరాలు అయితే అధికారం కట్టబెట్టారు, అదే విధంగా నాకు కూడా ఇస్తే అధికారం ఏంటో చూపిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నువ్వు 22 నెలల్లో ఏ చేయలేకపోయినా నువ్వు అధికారం 10 సంవత్సరాలు అంట. 5 సంవత్సరాల నుంచి నువ్వు చేయలేవు మేడము. నువ్వు 22 నెలలనే ఏ చేయలేకపోయినావు. నువ్వు 10 సంవత్సరాలు మా రాష్ట్రాన్ని అమ్మ పరిస్థితి వస్తుంది. ఇంకా ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఏం చేసినాక నీకు ఏది ఇవ్వాలి ఇప్పుడు? అందుకనే ఇప్పుడు ఏది లేకుండా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కన్ఫామ్గా వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కన్ఫామ్ అవుతాడు. ఈ ఏ సమస్య మీరు మాత్రం ఎట్లా చెప్తారు? 2 నెలలకి ఆగన్నా. మరి మీరు మాత్రం ఎట్లా చెప్తారు? 2 సంవత్సరాలకి పరిపాలన అనేది అంత కనబడదు కదా. కనబడబోని ఇప్పుడు కనబడుతుంది. నువ్వు 22 నెలలనే కనబడుతుంది చేసిన పరిపాలన. ఏం చేసినావు? ఆడబిడ్డలకు తులం బంగారు అన్నావు, ముసళ్ళకు పింఛన్లు 4000 అన్నావు, రుణమాఫీ 2 లక్షలు అన్నావు. ఇప్పటికి ఈరిగానే చెప్తుంది. ఈరిగా కష్టాలు ఎంత రైతులు ఆనే తెలిసిపోతుంది చేసిన పరిపాలన ఏదో ఈ 22 నెలలనే. ఏం చేసినావు నువ్వు? ఇంకా చేస్తా అంటే ఏం చేస్తావు? ఇప్పటికే నాకు తంటాల పడుతున్నారు రైతులు. కేసీఆర్ అప్పుడు ఏ ఒక్క రైతు లోటు లేకుండా కష్టాల్లో లేకుండా మంచిగా కేసీఆర్ ఉన్న దినాలు మేము చల్లగా బతాం అనుకున్నారు. ఏదో నమ్మించి నువ్వు 6 గ్యారెంటీలు మార్పు చూపిస్తావు. మార్పు నువ్వు 22 నెలల్లో చూపించినావు. ఏం చూపించినావు? రైతుల కష్టాలు చూపించినావు. మళ్ళీ పాత మార్పు చేస్తున్నావు. పాత మార్పు ఇందిరమ్మ రాజ్యం చేస్తున్నావు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చినావు. చాలుగా నీ రాజ్యం నీ కథ. 7 ఎకరాలు భూమి పెట్టుకొని పిండికి చేస్తున్నావు. యూరియా రాలే ఇడిగే వస్తుంది కానీ ఒక సంచి ఇస్తే వెళ్ళకపోం. 1 ఎకరాలు ఒక సంచి ఇస్తున్నాడు. 5 ఎకరాలు ఒక సంచి, ఎకరం ఉన్నది ఒక సంచి. ఆడు మగవాడే తక్కువ. మగవాడు అయితే బయటికి వెళ్ళాలి.
ఆడైతే లోపల ఉండాలి. ఆడదానికి పడగడితే ఆడవాళ్ళు వస్తారు. ఇటు మగవాడు కాడు, అసలు మగవాడు కాడు. టీఆర్ఎస్కి మేము ఉండవు. ఉంటే కూడా నా ఇల్లు పక్కటిగా నాదులీ కారాన్ని నేను చెప్తున్నా. అవరేజ్ వెళ్ళినది గ్రామం, నార్కాల్ తాలూకా, నార్కాల జిల్లా. నువ్వు కూడా నిలబడ్డావా యూరియా కోసం లైన్లలో? 10 ఏళ్ళ సంది ఇదే పార్టీ. ఇంకొకరికి నమ్మకాలి. ఇప్పుడు ఇందిరామల్లి వచ్చిన ఇందిరామల్లి ఫస్ట్ ఉన్నది. ఆ ఇల్లు గురించి ఇల్లు గురించి ఎక్కువలే. నా ఇంటికి చూసినట్టే ఉండాలి, నా ఐడి తీసుకున్నట్టే ఉండాలి. నా 3 కొడుకులు నాకు మా అడవిలో లేరు. అవరేజ్ వెళ్ళినది ఓకే కాదు. ఇద్దాం పంపి పిల్లల కొని ఫోన్లా. అది రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి బాధలు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం, మేము మంచిగా నడిచింది. రైతు బంధు ఇచ్చిర్రు మంచిగా, రైతు బంధు తెచ్చుకున్నాం. ఈడు వచ్చినప్పటి నుండి రైతు బంధు చేస్తలేడు మాకు. ఈడు పోవాలి, ఎక్కడ నాశనం అయిపోవాలి. ఈడు మళ్ళీ రాకూడదు. ఇదే కేసీఆర్ సార్ రావాలి మాకు, అంతే. మీరే కదా ఓట్లేసి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. మేము వేయలేనకు, మేము సచ్చిన వేయలేవానికి ఓటు. ఏరా మోసపడి అందరు మోసపడి చేసిరు, కానీ మేము అస్సలు వేయలేదు ఆయనకు ఓటే వేయలేదు. మాకు 10 సార్లు గిమ్లాడు, కాళ్ళ పడ్డారు. నేను వేయమని చెప్పినాం. మా ఇంటి కాడికి ఎవరు వేయం. మా కేసీఆర్ మాకు రావాలి. మా కేసీఆర్ సచ్చిన బతికినా మా కేసీఆర్ మా తండ్రి. వచ్చినాయా నీకు 2500 వచ్చినాయా? మాకు వస్తలేవు. వాడు 2000 ఆడోళ్ళకి ఇస్తామన్నాడు కదా, అది ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఆడోళ్ళకు 200, 500 సిలిండర్లు నింపుతా అన్నాడు. అది ఎక్కడ పోయింది? అది ఇంకా ఇవ్వలేదు కదా. వానికి సిగ్గుసరం లేదా వానికి? వాడు ఇంకా ఏం ముఖం పెట్టుకొని వస్తాడు. చెప్పులు పడతారు, మేడకు చెప్పులు కడతారు. బతుకాల బతుకమ్మ ఆడినవా? చీరలు వచ్చినాయా? నేను ఆడతలేను. చీరలు వద్దు, వాని చీరలు కట్టుకొని నేను బతుకమ్మ ఆడునా. నా కేసీఆర్ చీరలు వస్తే నేను బతుకమ్మ ఆడతా, కానీ వాని చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడాను నేను. బతుకమ్మ చీరలు వచ్చినాయి? రాలేదు. నేను వచ్చినా నేను తీసుకోను. ఏంటికి ఆయన చీరలు ఏంటి తీసుకోవాలి? మాకు రైతు బంధు వేయలేదు. వాని చీరలు ఏం చేయాలి? మాకు చీరలు లేవా? మేము కట్టుకుంటలేమా? 1000 రూపాయలు 2 చీరలు ఇస్తున్నంట కదా. 1000 రూపాయలు 2000 ఇస్తాను అన్నాడు, వేయలేదు ఆడోళ్ళకు. మళ్ళీ సిలిండర్ ఫ్రీ అన్నాడు, అది వేయలేదు. వాడు నేను నాన్నతను నాకు పిల్లలు లేరు, చెల్లెలు లేరు, భర్త లేడు, వదిలేచిండు. నాకెవరు లేరు. నాకు ఇస్తాను కూడా ఒక్క మాట కూడా నేను ఇంతవరకు పింఛన్ రాపించాను, కానీ 1 రూపాయి నాకు ఇవ్వలేదు. ఓటేసిన కానీ నాకు 1 రూపాయి నాకు ఇవ్వలేదు. ధర్మస్థ చెప్తున్నా, అన్నదాను పక్షిని నేను. నా భర్త నన్ను వదిలేసి 2 సంవత్సరాలు అవుతుంది. రాసిన కానీ పైకి పోయింది, కానీ 1 రూపాయి వాడు ఇవ్వట్లేదు. ఒక్కదాన్ని బతుకున్నా, ఒంటరిగా రోడ్డు మీద బతుకుతున్నా, ఓటలు కొట్టుకొని బతుకుతున్నా. మా ఆయన లేడు, వదిలేసి వెళ్ళిపోయిండు. పిల్లలు కూడా లేరు, నాకు పిల్లలు లేరు. నేను పింఛన్కి అప్లై చేసిన మేడం, నాకు రాలేదు. ధర్మంగా చెప్తున్నా, పైసలు 2500 వేస్తున్నాడు, 1 రూపాయి ఇవ్వలేదు. నేను 6 కిలోల బియ్యం నాకు ఇస్తున్నాడు, తింటున్నా. అంత తప్ప నాకు మించింది ఏం లేదు మేడం. కానీ కేసీ గారు ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుండే. కేసీ గారు పోయిన తర్వాత ఈడు నవ్వుతూ అనవుతూ తప్పు. మళ్ళీ ఎందుకంటే మాట్లాడుకుంది మేడం. అనాథ పక్షిని, నాకు 1 రూపాయి కూడా లేదు. గట్ల వంటి వాళ్ళకి ఇవ్వాలమ్మ, పుణ్యం వస్తుంది. అది ఏంది ఇచ్చిండు? 6 అంశాలు అని చెప్పి 6 కాగితాలు, 6 కడపత్రాలు ఇచ్చిండు. 6 కడపత్రాలు అని ఇచ్చి ఆ ఒక్కటి కూడా లేదు ఆడ. ఏమిండదు అంతా. పని చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం? నేను వ్యవసాయం చేస్తా. వచ్చిందా యూరియా? వచ్చిందా? రాలే. ఒక్కటే బస్సు ఇచ్చాడు, ఒక్క బస్సు. 2 ముఠీలు ఒక్క బస్సు ఇచ్చాడు. కానీ ఒక 4-5 ఎకరాలు చేసిన వానికి ఒక్క బస్సు ఇస్తే ఎట్లా వేయాలి? ఏం పంట అంత దానిలో? అట్లా ఎకరాలు పండిస్తావు? మాది ఒక 4 ఎకరాలు ఉంటుంది మాకు భూమి. 4 ఎకరాలకు ఒకటే బస్తానా? ఒకటే బస్సు ఇచ్చిండు. మరి ఇచ్చిన 2 ఇచ్చిన, ఒకసారి ఒకటే పోయినప్పుడల్లా ఒకటే 2 వేతాం అనుకుంటే ఒకటే ఇస్తాడు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? కేసీఆర్కి మొక్కాలే. కేసీఆర్ అన్ని చేసినోడు కేసీఆర్. నీళ్ళు అయితే తాగేది ఆయనదే, నీళ్లు తాగేది ఆయన. నీళ్లు ప్రతి ఒక్కటైనా ఆయననే చేసిండు. అమ్మ పుణ్యం చేసిండు. కానీ ఇక ఈ మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తారు అనే భావుకం వల్ల ఈ దునియా అంతా చేసిండ్రు ఓట్లు. ఇంకా ఎక్కువ ఇస్తాం మేము, అంతకంత ఇస్తాం అన్నారు కదా. ముసలోళ్ళకు 2000 ఇచ్చేది 4000 ఇస్తా అన్నాడు. ఆడోళ్ళకి 2500 ఇస్తా అన్నాడు. ఇవన్నీ 6 అంశాలు. ఇంత కాగితాలు ఉన్నాయి, కడపత్రాలు లేక బాధారం పెడితే తంతరు కానీ అట్లాంటి కాగితాలు ఇచ్చి ఏది చేయలేదు. ఆడోళ్ళని అని పెడితే ఇజ్జత్ లేదు, ఈయన లేదు. వాళ్ళు ఎక్కడ పోతారో ఏమో తెలియదు, బస్సులు ఎక్కిపోతారు. ఇటువంటి కథలు అవుతున్నాయి. ఏం చేసానమ్మా? మంచిగా చేసేటాన్ని వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తానటాక దునియా అంతా కాడువాడి వేసిండ్రు.
వేసినకి మళ్ళీ చూస్తున్నారు మేము ఎట్లా వేసాం అబ్బా ఎందుకు వేసాం అబ్బా అని బాధపడుతున్నారు. సో మొత్తానికి అచ్చంపేటలో గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా ఆయన లోకల్ పర్సన్లు కాకపోయినా కానీ 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాము. మరి ఈసారి అయితే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళినాడు. బీజేపీలో కూడా ఆయనకి టికెట్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఆయన క్యాడర్ బాగాలేదని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మరి బీజేపీ వాళ్ళు కూడా క్యాడర్ చూస్తారు కదా అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న అయితే గువ్వల బాలరాజుకి ఇక్కడ ఉన్న స్థానికులు వేస్తున్న పరిస్థితి. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్కే పట్టం కడతామని చెప్పేసి కూడా మరికొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, అచ్చంపేట.